హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయింది కదా. చూడండి సార్, కుంభస్థలం మీద స్టాక్ మార్కెట్ కన్ను వేసిందా? చూస్తే అలా అనిపించట్లేదు కదా. కానీ స్టాక్ మార్కెట్లో ఏం జరగబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సో వీడియోలోకి వెళ్దాం. అలాగే Q2 అప్డేట్లో పవర్ గ్రిడ్, మారుతి వీటికి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. DLFకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది, చూద్దాం. హీరో మోటార్ కార్ప్ బిజినెస్ అప్డేటు. సో అలాగే లెన్స్కార్ట్ IPO యొక్క ప్రోసు కాన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో చేసినట్టున్నాం వీడియో కదా. సో ప్రోసు కాన్స్ చెప్పాను. సో మీలో ఎవరైనా అప్లై చేసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నెట్వర్క్ యొక్క Q2 అప్డేట్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూద్దాం. చూడమని ఎప్పుడైనా సరే ఈ IPO సంగతి నేను మాట్లాడట్లేదు. ఏదైనా IPO సంగతి సో మీకు క్రేజ్గా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, చాలా క్రేజ్గా నడుస్తుంది. ప్రస్తుతానికి అయితే గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 16% ప్రీమియంలో ఉంది. అలాగే మార్కెట్ కూడా దగ్గరగా ఆల్ టైమ్ హైలో ఉంది. కాబట్టి సో ఏంటంటే ఎక్కువ మంది కన్ను ఉంటుంది. సో లిస్టింగ్ ఏం ఇస్తుందా లేదా అనేది ప్రోసు కాన్స్ చెప్పాను, అది డిఫరెంట్ థింగ్. కానీ ఎప్పుడైనా సరే IPOలో అలాట్మెంట్ నాకు ఖచ్చితంగా కావాలి అని అంటే సో మీరు మీ ఒక్కళ్ళ డీమ్యాట్ అకౌంట్తో చేస్తే అవ్వదు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, అలా మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్స్తో అప్లై చేస్తేనే మీకు ఆ లాటరీ తగిలే అవకాశాలు ఉంటాయి. అంతే కదా. IPO అంటే ఏముంది, లాటరీ, అంతే కదా. సో మన చేతుల్లో ఏముండదు. కాబట్టి ఏంటంటే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి. ఏంజల్ ఇచ్చాను, జెరోదా కూడా ప్లేస్ చేశాను మీరు చూడబోయే వీడియోలో. అర్థమవుతుందా? కాబట్టి జస్ట్ మీరు ఎన్ని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేస్తే డీటెయిల్స్ ఇస్తే 10 minutesలో అకౌంట్ ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి మీకు పనికొస్తాయి ఫ్యూచర్కి కూడా, అందుకని వాడుకోండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, మార్కెట్ గురించి మనం చూసేద్దాం ఫస్ట్. సో చూడండి స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాం. సో దీని గురించి చూసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగే చూడండి. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే ఏంటి, ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది కదా. చూడండి Q2 అప్డేట్ వల్ల కానీ, దీవాళీ సెంటిమెంట్ వల్ల కానీ కంటిన్యూస్ ర్యాలీస్ అనేవి మార్కెట్లో వచ్చాయి. సో మధ్యలో ఇలా రెండు రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు మనం అది ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే అని మనం డిస్కస్ చేసాం, గుర్తుందా? అలాగే ఏంటంటే ఈ ఫెడ్ మీట్ అవుట్కమ్ వాళ్ళు రేట్ కట్ చేసినా కూడా నెక్స్ట్ డిసెంబర్ మీట్కి సంబంధించి వాళ్ళు అనిశ్చితిని అంటే అన్సర్టనిటీని తెలియజేశారు. ఎందుకంటే కమిటీ మెంబర్లో డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ వ్యూస్తో ఉన్నారు. అలాగే ఇన్ఫ్లేషన్ డేటా 1 month తేడా పడింది. సో అలాగే అన్ఎంప్లాయ్మెంట్ డేటా రేజ్ అవటం, ఇట్లాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గ్రూప్లో మెంబర్సే అన్సర్టనిటీ ఉంది అని అంటే గతంలో చెప్పిన రేట్ కట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సూత్రప్రాయంగా అయితే కనుక ఉండకపోవచ్చు అనే హాకిష్ కామెంట్స్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. సో దానివల్ల ఏంటంటే సో ఇంటర్నేషనల్ మార్కెట్లో అలజడి, US మార్కెట్లో ఎస్పెషల్లీ, అలాగే దాని ఇంపాక్ట్ మనకు కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే సో ఇష్యూ అక్కడది కానీ మనది కాదు. దట్టు ఏంటంటే మన బ్రాడ్ పిక్చర్ అప్సైడ్ అనే ట్రెండ్ని చేంజ్ చేసేలాగా ఫాల్ లేదు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో మీరు చూసుంటే కనుక ఫెడ్ మీట్ తర్వాత డేనే టెలిగ్రామ్ గ్రూప్లో ఇఫ్ ఐఎమ్ నాట్ నేను అప్డేట్ ఇచ్చినట్టున్నాను. ఏమని, నిఫ్టీ 25,948 దగ్గర ఉంది. ఎడ్యుకేషనల్గా 25,713కి వెళ్ళే అవకాశాలు ఉంటాయని అనుకున్నాం. కాకపోతే ఆ రోజే అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఆ రోజు అనుకున్నంత మూవ్ రాలేదు. పడటం అయితే పడింది కానీ అనుకున్నంత మూవ్ రాలేదు. కానీ ఓవరాల్గా ఏంటంటే 75,713ని టచ్ చేసింది. అర్థమవుతుందా? సో సేమ్ థింగ్ ఏంటంటే ఈ లోయర్ లోస్ కింద టచ్ అయ్యింది. అలాగే ఇప్పుడు పడుతున్న క్యాండిల్ సో మళ్ళీ ఏంటంటే ఈ రీసెంట్ హైని దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్లెస్ అంటిల్ గ్లోబల్గా ఏదన్నా అలజడి వచ్చినా, లోకల్గా ఏదన్నా డైనమిక్గా బ్యాడ్ న్యూస్ అప్డేట్ వస్తే, ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా అట్లాంటివి ఏదన్నా వస్తే తప్ప సో మళ్ళీ ఏంటంటే మార్కెట్ ఎక్కువ పెట్టింది. ఈ రీసెంట్ హైని ఈ 26,102ని దాటి పైన బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యలో ఏదైనా వ్యూ తేడా ఉంటే కనుక చెప్తాను. 1-2 days టెంపరీ థింగ్స్ వల్ల పడవచ్చు మార్కెట్. సో అది మనం ముందు ప్రెడిక్ట్ చేయలేం కదా. కానీ ఓవరాల్గా ఏంటంటే మళ్ళీ పరుగు స్టార్ట్ చేసింది అని చెప్పచ్చు. రేపు మీరేం చేయాలి అని అంటే రేపు ఎర్లీ మూమెంట్స్లోనే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే
మంచి గ్రీన్ క్యాండిల్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి క్యాండిల్ పడే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అది రన్నింగ్ మార్కెట్ చూస్తే చెప్పాలి. అలాగే ఏషియన్ మార్కెట్స్ టూ మచ్ రెడ్ అయి ఉండకూడదు. ఏషియన్ మార్కెట్ స్లైట్ పాజిటివ్, న్యూట్రల్, స్లైట్ నెగిటివ్ ఆల్సో ఫైన్. సో గ్యాప్ డౌన్ అయినా ఎగబడి పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ సో మనకి ఏషియన్ మార్కెట్స్ టూ మచ్ నెగిటివ్ అట్లాంటి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వస్తే అనుకున్న ర్యాలీ రాకపోవచ్చు. కాబట్టి సర్టెన్ కండిషన్స్ని మీరు చూడాలన్నమాట. కానీ సో ఇక్కడ మన సెన్స్ ఏం చెప్తుంది, అలాగే క్యాండిల్ పడుతున్న తీరు, ఏ అడ్డంకిలు లేకపోతే కనుక మార్కెట్ ఏంటంటే ఈ 26,102 దాటి కుంభస్థలం వైపు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పి చెప్తాను. కాబట్టి ఈ మూమెంట్ని కళ్ళతో క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్తాను. రేపు ఇనీషియల్ మూమెంట్స్లో మీరు అబ్జర్వేషన్ చేసేవాళ్ళు ఇనీషియల్ మూమెంట్స్లో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అని చెప్పి చెప్తాను. చూడండి, ఇక్కడ మనం చెప్పే థింగ్స్ని ఇన్పుట్గా చేసుకుంటూనే మీ అబ్జర్వేషన్స్ 6 months మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే అప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుంది. దాని తర్వాత ప్రాపర్ ట్రేడింగు, దాని తర్వాత రీసెర్చ్ చేసుకుంటే 1 by 1 మీరు ఓన్గా చేసుకోవాలి. అది అంతేగాని ఇంకోడెవడో టిప్ ఇస్తాడు మనం బతికేస్తాము అని అంటే మీరు ఇండియా మొత్తం సోషల్ మీడియా మొత్తం కెలకండి. సో కనిపించిద్దేమో చెప్పండి, ఈ నైట్ చెప్పింది రేపు పొద్దున మార్కెట్లో మీకు పనికి వస్తుందేమో అని చెప్పండి. ఒకవేళ పనికి వచ్చినా అది రేపు పొద్దునకే, మళ్ళీ ఎల్లుండి పని చేయదు. అట్లా అర్థమవుతుంది. ఎందుకనంటే స్టాక్ మార్కెట్ డైనమిక్. సో పీపుల్ ఏమో స్టాటిక్గా సపోర్ట్ లైన్స్, రెసిస్టెన్స్ అని, మూవింగ్ యావరేజ్ అని స్టాటిక్ థింగ్స్ మీద చేస్తారు. కానీ మార్కెట్ ఏంటంటే ప్రతి దానికి రియాక్ట్ అవుద్ది. అక్కడ ఎవరో అలజడి క్రియేట్ చేస్తే దానికి టెంపరీగా రియాక్ట్ అవ్వచ్చు, అవ్వాలని రూల్ లేదు. కొన్నిసార్లు గ్లోబల్గా చండాలమైన బ్యాడ్ న్యూస్లు ఉన్నా కూడా మన మార్కెట్ దూసుకుపోద్ది. సో స్టాక్ మార్కెట్ అంతే, దాని బిహేవియర్ అంతే. కాబట్టి ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కాబట్టి ఓవరాల్గా నేను ఏం చెప్తాను అని అంటే సో దూసుకెళ్ళబోతుంది. సో ఇట్ మే రీచ్ 26,102 అండ్ అబౌవ్. త్వరలో కుంభస్థలాన్ని చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. మీరేమో అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటిదాకా మనం చెప్పిన అనాలిసిస్ నచ్చితే సో వీడియోని లైక్ చేయడంతో పాటు కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి అని చెప్పి చెప్తాను. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, అలాగే లెన్స్కార్ట్ ఐపీఓ సంబంధించి చెప్పా కదా డే 2. సో ఇక్కడ ఏంటంటే 2 times ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిపోయింది, ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది. అలాగే ఏంటంటే గ్రే మార్కెట్ ప్రైస్ ఏంటంటే 16% ప్రీమియం అని తెలియజేస్తూ ఉందన్నమాట. కాబట్టి మన ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ఇలా హైయర్ లెవెల్లోనే ఉంటే మంచి ప్రీమియంతో లిస్ట్ అయ్యే పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తాను. గ్యారంటీ అనేది స్టాక్ మార్కెట్లో మనం చెప్పలేము. సో చెప్పాను కదా, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏంజల్ జీరోదా 2 ప్రొవైడ్ చేస్తున్నాను. అకౌంట్ కావాలంటే క్రియేట్ చేసుకోండి అని చెప్పి చెప్తాను. సో మీలో ఎంతమంది ఐపీఓకి అప్లై చేశారు, లెన్స్కార్ట్ ఐపీఓ, అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే మారుతికి సంబంధించిన Q2 అప్డేటు. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 13%. సో అలాగే నెట్ ప్రాఫిట్ అనేది 7.3%. సో మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది అని చెప్పి చెప్పచ్చు. సో రిజల్ట్స్ మంచిగానే పోస్ట్ చేస్తే మరి ఎందుకు మార్కెట్ పడింది, స్టాక్ పడింది అని అనొద్దు. పడుతుంటాయి, అర్థమవుతున్న గైడ్ లైన్స్ల వల్ల కానీ లేకపోతే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వల్ల కానీ. అది సో పడిందల్లా చెడింది కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి, అలాగే నెట్ వెబ్కి సంబంధించిన Q2 అప్డేటు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 21% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 20% పెరిగింది, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అని చెప్పి చెప్పచ్చు. చూడండి, అలాగే DLFకి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో ఈ అప్డేట్ చెప్పాలి అంటే ఒక జోక్ కాదు, నిజంగా జరిగింది గుర్తొస్తుంది అనమాట. సో మా కాలేజీలో ఒక అబ్బాయి అనమాట, ఫ్రెండ్. సో ఏం చెప్పాడంటే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు, క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి కదా, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఏరియా ఆఫ్ ది ఇంట్రెస్ట్ అని అడుగుతారు, తెలుసు కదా మీకు. సో ఏరియా ఆఫ్ ది ఇంట్రెస్ట్ అంటే మనం ఏదో చెప్తాం, ఆపరేటింగ్ సిస్టమ్ అనో, లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేసో. సో అది సో ఏంటంటే ఏరియా ఆఫ్ ది ఇంట్రెస్ట్ అని అడిగినప్పుడు ఏంటంటే మన ఏరియా ఆఫ్ ది ఇంట్రెస్ట్లోకి వాళ్ళని తీసుకెళ్ళచ్చు. అంత అద్భుతమైన అవకాశం వాడుకోవాలి. సో అయితే ఏంటంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ది ఇంట్రెస్ట్ అందరిని అడుగుతూ ఉంటారు. ఏరియా ఆఫ్ ది ఇంట్రెస్ట్ అడిగినప్పుడు ఏంటంటే గోవా అన్నాడు తను. ఇమీడియట్గా పంపించారు ఇంటర్వ్యూలో నుంచి బయటికి. అర్థమవుతుందా? సో మీకు అర్థమైనట్టుంది కదా. సో ఇక్కడ థింగ్ ఏంటంటే DLF వాళ్ళు ఏంటంటే 60,000 crores ప్రాజెక్ట్స్ ఓవర్ 5 years అంట. గోవాలో ఏంటంటే విల్లాస్ టు బిగిన్ సూన్. అది సో లగ్జరీ విల్లాస్ ఇక్కడ సరిపోలేదంట. సో గోవా పోయి ఉండాలంట. సో పీపుల్ ఏంటంటే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలోనూ అట్లాంటి విల్లాస్లోనూ ఉంటుందని అనుకుంటున్నారు. అర్థమవుతుందా? రియల్ లగ్జరీ అనేది సో నేల మీద ఉంటుంది, మట్టింట్లో ఉంటుంది. ఆ విషయం అనేది అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది, ఏది ఆ విల్లాస్లోకి వెళ్ళినాక తెలుస్తుంది. ముందు తెలియదు, ముందు అందరిలాగే క్రేవ్ అవుతారనమాట.
సో జస్ట్ డిఎల్ఎఫ్ సంబంధించిన చూడండి. అలాగే అక్టోబర్ ఆటో సేల్స్ హీరో మోటార్ కార్పు సో మనకి ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6.4% డౌన్. సో అప్ డౌన్ అవుతుంటాయి, అనేది పెద్ద నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. అలాగే టోటల్ ఎక్స్పోర్ట్స్ అనేవి చూస్తే కనుక ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 42% అప్ అంట. మంచి నెంబర్ అని చెప్పి చూడండి. అలాగే పవర్ గ్రిడ్ యొక్క Q2 అప్డేటు. సో ప్యాడ్ 4.1% ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెవెన్యూ 2.5% డౌన్ ఉంది. ఫ్లాట్ కింద తీసుకోవచ్చు అనమాట, పెద్ద నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అలాగే ఇంటర్మ్ డివిడెంట్ ఏంటంటే 2 ఏజీఎంల మధ్యలో ఏంటంటే డివిడెంట్ అనౌన్స్ చేస్తే దాన్ని ఇంటర్మ్ డివిడెంట్ అంటారు. 4.50 పర్ షేర్, అర్థమవుతుందా? సో కాబట్టి ఏంటంటే వారి కుటుంబాన్ని ఆ ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. డివిడెంట్ ఇచ్చారు కదా, అది కూడా ఇంటర్ము. సో మీకు ఏజీఎంలో ఇస్తే ఏంటంటే ఫైనల్ డివిడెంట్, 2 ఏజీఎంల మధ్యలో కనుక డివిడెంట్లు అనౌన్స్ చేస్తే కనుక వాటిని ఇంటర్మ్ డివిడెంట్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో మంచి ర్యాలీ. అలాగే ఏంటంటే రీట్రేస్మెంట్స్, స్మాల్ ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ ర్యాలీ. సో మీకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది. సో మళ్ళీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైని హిట్ చేసింది. సో మళ్ళీ ఏంటంటే న్యూ ఇయర్ హైని తన ఎత్తును తానే అధిగమించబోతుంది అనే విషయం మనకి అర్థమైంది కదా. సో మరి హాయిగా ఇక నిద్రపోదామా? తినకపోతే తిని నిద్రపోండి, లేకపోతే తిన్నవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వాకింగ్ చేసి నిద్రపోండి. సో అదనమాట కథ. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో లైక్ చేయడం మర్చిపోలేదు కదా. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.